ఆర్బీకేలను కొనసాగిస్తే ఎక్కడ వైఎస్ జగన్ చేసిన మేలు ప్రజలకు గుర్తుకొస్తుందోనని భయపడిన కూటమి సర్కారు వాటిని నిర్వీర్యం చేసేసింది. దీంతో నంద్యాల జిల్లాలో రైతులు యూరియా కోసం కష్టాలు పడుతున్నారు. గత 5 ఏళ్లు ఆర్బీకేల ద్వారా యూరియాని నేరుగా పొలాలకు తీసుకువెళ్లిన రైతులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీకేలు అందుబాటులో లేకుండా చేయడంతో పంటలకు సకాలంలో ఎరువులు వేయలేక అల్లాడిపోతున్నారు అన్నదాతలు. నంద్యాల జిల్లాలోని నంద్యాల మండలంలోని కొండాపురం, మూలసాగరం, భీమవరం గ్రామాలలో యూరియా అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆర్బీకేలు ఈ గ్రామాలలో లేకపోవడంతో రైతులకు సకాలంలో ఎరువులు అందడం లేదు. దీంతో రైతులు నంద్యాల వెళ్లాల్సి వస్తోంది. తమ పనులను వదిలి కేవలం ఎరువుల కోసమే పట్టణానికి వెళుతున్నారు. ఎంతో కష్టపడి ఎరువుల కోసం వెళితే 266 రూపాయలు యూరియా బస్తాకి అదనంగా చెల్లించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఒక యూరియా సంచి మీద అదనంగా 50 రూపాయల భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడ అందింది సార్, అందలేదనే కదా వీడికి ఇంకా ఉరుకులాడుతూ వచ్చింది. మేడం ఫోన్ చేసింది, రాజు అలా వస్తుంది మా తీసుకోపో, 20 తీసుకోపో, మళ్ళా రేపో ఎల్లుండో వస్తుంది తీసుకోపో అని చెప్పింది. ఎన్ని రోజులు అయిందన్న మీరు? నేను 10 రోజుల తిరుగుతూనే ఉన్నాను, రాలే. చాలా గ్రామాలలో ఆర్బీకే కేంద్రాలు లేకపోవడంతో వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు, విత్తనాలు, ఇతర సామాగ్రిని కొనడానికి నంద్యాల పట్టణానికి వస్తున్న రైతుల అవసరాన్ని వ్యాపారస్తులు క్యాష్ చేసుకుంటున్నారు. ఫెర్టిలైజర్స్ వ్యాపారస్తులు తమ అవసరాలను అదునుగా భావించి యూరియాతో పాటు ఇతర ఎరువులను తీసుకోవాలంటూ తమ మీద ఒత్తిడి తెస్తున్నారని, దీంతో పెట్టుబడుల ఖర్చులు ఎక్కువైపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందు పట్లే దొరకక సార్ చాలా ఇబ్బందికరం ఉంది. ఏమి ఇక్కడ మందుల అంగట్లోకి పోతే వాళ్ళు ఏమంటారంటే, మేము తీయక డైలీ పోయి అంగట్లకి పోయినా కానీ మీరు అమౌంట్కి ఎత్తుకుంటేనే మీకు ఎరిగిస్తాము, అది ఏం లేదా మీరు నానో ఎరుగు తీసుకోవాలా, అది 20 అది కెమికల్ తీసుకోవాలా, అది తీసుకుంటే ఎరిగిస్తాం, అది ఇవ్వమంటారు. దొరకడం లేదు. ఒకవేళ తీసుకునే కానీ దొరుకుతున్నాయి కానీ బ్లాక్ లో 340-30 చెప్తున్నారు. అంటే వాంటెడ్ గా వాళ్ళు ఇది కొనుక్కుంటేనే ఇస్తామంటున్నారా, అది కొనుక్కుంటేనే ఇస్తామంటున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులు ఇబ్బందులు పడకూడదని ఆర్బీకే కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా విత్తనాలు ఇవ్వడంతో పాటు పంటను అమ్ముకునే వసతిని కల్పించిందని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల నడ్డి విరుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. పెట్టుబడి సాయం అందించకపోగా పెట్టుబడుల భారం ఎక్కువయ్యేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు.